అంటే అబద్ధ విషయంలో నీ మనసు ఏమైపోయింది? ఇప్పుడు వాత వేయబడిపోయింది అన్నమాట. అబద్ధ విషయంలో నీ మనస్సాక్షి వాత వేయబడిపోతుందన్నమాట. పరిస్థితులను చూచి, లోక పోకడలను చూచి, మనుషులను చూచి, వాళ్ళను చూచి, వీళ్ళను చూచి, వాళ్ళు అలా ఉన్నారు కదా, వీళ్ళు ఎలా చేస్తున్నారు కదా, నేను చేస్తే ఏమైందిలే, ఇది పెద్ద తప్పేం కాదులే, సమర్థించుకుంటారండి. తప్పుని సమర్థించుకుంటారు, పాపాన్ని సమర్థించుకుంటారు. పాపం కూడా మంచిదే అన్నట్టుగానే మనుషులు ప్రవర్తిస్తూ ఉంటారు. ఎప్పుడంటే అదే దుర్దినాలలో, చెడు దినాలలో మనుషులు దేవుని భయాన్ని వదిలేసి వాళ్ళు పాపాన్ని ప్రేమిస్తూ ఉంటారు. ఇదిగో నువ్వు అలాగే విశ్వాసాన్ని వదిలేసుకుంటే దేవుడు నిన్ను వదిలేస్తాడు.